ఏంటది గిటార్ గొడవ గిటార్ ఇటు అని చెప్పేసి గిటార్ వెనకాల నుంచి ఇట్లా గిటార్ తీసుకున్నారు మా దగ్గర నుంచి. తీసుకుని బ్యాట్ కింద కొట్టారు. అంత దూరంలో మా మీద పడకుండా అంత దూరంలో వెళ్ళి కింద కొట్టేటప్పటికి ముక్కలు పగిలిపోయింది ఆ గిటార్. అప్పుడు ఫస్ట్ టైం నాకు ఎంత హార్ట్ బ్రేక్ అయిపోయిందంటే ఫస్ట్ టైం నాకు అట్లాగా. హాయ్ వ్యూయర్స్, హౌ ఆర్ యూ, ఎలా ఉన్నారు? సో మా డాడీ ఫస్ట్ గిటార్ ఎరగొట్టారు, పగలగొట్టారు. ఆ గిటార్ ఎవరిది? మా డాడీదే. ఎవరి కోసం ఎరగొట్టారు? మా కోసం ఎరగొట్టారు. సో అది ఎలా జరిగిందంటే, అది అప్పుడు నేను ఆ టైంలో నేను సెకండ్ క్లాస్ చదువుతున్నాను. మేబీ ఆ టైం సెకండ్ టైం. మేము అప్పుడు విజయవాడలో ఉండేవాళ్ళం. అప్పుడు మేము విజయవాడలోనే ఉండేవాళ్ళం ఆ టైంలో. మా అమ్మగారేమో ఆల్ ఇండియా రేడియో అనమాట. సో మా డాడీ ఏమో ఆర్టిస్ట్. సో ఇంట్లో పెయింటింగ్స్ ఇంట్లోనే చేస్తూ ఉండేవాళ్ళు డాడీ. హాల్లో మంచి పెయింటింగ్స్ చేస్తూ ఉన్న టైంలో నేను మా చిన్నన్నయ్య బాబీ ఇద్దరం బాగా ఫ్రెండ్లీగా పెరిగాం చిన్నప్పటి నుంచి. చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. అన్నయ్య నాకు ఎంత ఫ్రెండ్లీగా ఉంటాడంటే అన్ని లైఫ్ ప్రిన్సిపల్స్ కానీ చాలా వరకు నేను అన్నయ్యని ఫాలో అవుతాను. యాక్చువల్గా చాలా మంచి చెప్తా ఉంటాడు, మంచి చెడు చెప్తా ఉంటాడు. చిన్నప్పుడు మాత్రం బాగా కొట్టుకునేవాళ్ళం, తిట్టుకునేవాళ్ళం. చిన్నప్పుడు అన్నయ్యకి నాకు 2 years ఏజ్ డిఫరెన్స్ ఉంది. సో అప్పుడు ఏమైందంటే ఆ గిటార్ ఏంటిదంటే అసలు ఆ గిటార్ యాక్చువల్గా ఇన్స్ట్రుమెంట్స్ ఏమి కొనేవాళ్ళు కాదు ఇంట్లో. ఇన్స్ట్రుమెంట్స్ ఏమి డాడీ కొనలా ఆ టైంలో. ఎందుకు ఏంటనే తర్వాత చెప్తాను. డాడీ ఏం చేసేవాళ్ళు అంటే ఇన్స్ట్రుమెంట్స్ ఓన్గా తయారు చేసేవాళ్ళు. అంటే మెయిన్గా ఆర్టిస్ట్ ప్రొఫెషన్ డాడీది. హాబీ ఏమో మ్యూజిక్ అనమాట. డాడీ చాలా కాలం మంచి అకార్డియన్ ప్లేయర్. డాడీ అకార్డియన్ ప్లే చేసేవాళ్ళ టైంలో నేను పెరిగిన తర్వాత అకార్డియన్ అనేది లేదు అసలు ఇంట్లో. ఆ తర్వాత ఎవరికో ఇచ్చేసారు డాడీ. అది ఎవరికో ఫ్రెండ్కి గిఫ్ట్గా ఇచ్చేసారంట ఆ అకార్డియన్. రెడ్ అకార్డియన్ అని చెప్పి తర్వాత అన్నయ్య వాళ్ళు చెప్తే విన్నా నేను. సో ఆ అకార్డియన్, ఆ ఫింగరింగ్ అవంతా డాడీ టెర్రిఫిక్ ఉండేది. డాడీ కీబోర్డ్ ప్లేయింగ్ కానీ చాలా టెర్రిఫిక్ ఉండేది. అది నాకైతే రాలేదు. ఎనీహౌ మ్యూజిక్లో అయితే నేను కంటిన్యూ అవుతున్నాను, చాలా హ్యాపీగా ఉంది అందులో. సో అప్పట్లో ఏమైందంటే డాడీ ఇంట్లో ఓన్గా గిటార్ తయారు చేశారు. ఎట్లా చేశారంటే ఒక ప్లైవుడ్తో ఒక డిఫరెంట్ షేప్లో చేశారు ఆ ఇన్స్ట్రుమెంట్ డిఫరెంట్ షేప్లో చేసి దానికి స్ట్రింగ్స్ బయట మ్యూజిక్ షాప్లో స్ట్రింగ్స్ కొనుక్కొచ్చి దాని డిజైన్ చాలా బాగుండేది. ఆ సౌండ్ కూడా యూనిక్ ఉండేది సౌండ్ అసలు. అది ఆ స్ట్రింగ్స్ ప్లే చేస్తుంటే ఎంత స్వీట్ ఉండేదంటే ఆ గిటార్. సో ప్లైవుడ్తో చేశారు, అదంతా ప్లైవుడ్తో చేసి భలే సౌండ్ వచ్చేది. అది ఆ సౌండ్ డాడీ వాయించుకునే వాళ్ళు కాసేపు, తర్వాత మేమే లాగేసుకునే వాళ్ళం డాడీ దగ్గర నుంచి. నాకు కావాలి, నేను వాయిస్తాను లాగేసుకునే వాళ్ళం. సో అప్పట్లో చిన్నపిల్లలం కదా, అంతకంటే ఏం తెలుస్తుంది, ఒక టాయ్ లాగా ఆడుకునేవాళ్ళం దాంతో. సో ఆ టైంలో డాడీ ఒక రోజు 1 day డాడీ ఏంటంటే మంచి మూడ్లో పెయింటింగ్ చేస్తూ ఉన్నారు. పెయింటింగ్ చేస్తూ ఉంటే ఆ పెయింటింగ్ చేసేటప్పుడు డాడీ చాలా మూడ్లో ఉంటారు. చాలా బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ మా డాడీ. పెయింటింగ్స్ చేస్తూ ఉంటే వెనకాల మేము ఇద్దరం, మా అన్నయ్య నేను కలిసి వెనకాల గిటార్ వాయించుకుంటా ఉన్నాం. అదే ఆడుకుంటా ఉన్నాం గిటార్తో. వాయించుకుంటా ఉంటే ఇక నాకు కావాలి యాజ్ యూజువల్గా ఆ ఏజ్లో ఎట్లా ఉంటాం అట్లాగే లాక్కుంటా ఉన్నాం. నాకు కావాలి గొడవ చేస్తున్నాం వెనకాల. గొడవ చేస్తుంటే అప్పుడు డాడీ సీరియస్గా ఏమనలా. డాడీకి ఏంటంటే చాలా కోపంగా ఉంటుంది మా డాడీ చాలా కోపిస్తుంది మా డాడీ. చాలా షార్ట్ టెంపర్ ఉంటారు. కానీ పిల్లల విషయంలో ఎప్పుడు కోపం చూపించరా డాడీ. చాలా తక్కువ ఉండేది కోపం. వేరే రకమైన కోపం ఉండేది, కానీ అది చాలా కోపం తక్కువే. మా విషయంలో అయితే చాలా తక్కువే అని చెప్పుకోవాలి. కానీ ఆ రోజు మాత్రం డాడీ కోపాన్ని చూసాం మేము. నేను అన్నయ్య కలిసి కూర్చొని గొడవ చేస్తున్నాం. గిటార్ కావాలి, నాకు కావాలి అని అంటే వెనకాల సైలెంట్గా వచ్చారు. ఏం తిట్లా ఏం చేయరు, సైలెంట్గా వచ్చారు. మేము లాగుతూ ఉన్నాం. దగ్గర రాగానే ఇద్దరిని సాల్వ్ చేస్తారేమో అనుకున్నాం. వచ్చి ఆ గిటార్ ఎక్స్క్యూజ్ మీ వెనకాల వచ్చి ఏంటి గొడవ ఏంటది గిటార్ గొడవ గిటార్ ఇటు అని చెప్పేసి గిటార్ వెనకాల నుంచి ఇట్లా గిటార్ తీసుకున్నారు మా దగ్గర నుంచి. తీసుకుని బ్యాట్ కింద కొట్టారు. అంత దూరంలో మా మీద పడకుండా అంత దూరంలో వెళ్ళి కింద కొట్టేటప్పటికి ముక్కలు పగిలిపోయింది ఆ గిటార్. అప్పుడు ఫస్ట్ టైం నాకు ఎంత హార్ట్ బ్రేక్ అయిపోయిందంటే ఫస్ట్ టైం నాకు అట్లాగా.
ఆ గిటార్ కళ్ళ ముందు ఆ ఇన్స్ట్రుమెంట్ అంత ఇష్టంగా వాయించుకుంటా ఉన్నాము. దానికోసం మేము అంటే ఇష్టంగా అంటే అప్పట్లో ఆడుకోవటమే, మ్యూజిక్ సెన్సెస్ అవి తెలియదు కానీ ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఆ టాయ్ లాగా పిచ్చి పిచ్చి చేస్తుంటే డాడీ కోపం వచ్చి, ఆయన ఏదో కోపంలో ఉన్నారు పాపం, కోపంలో ఉండి కొట్టేశారు. కొట్టేటప్పటికి నాకు ఇక ఏడుస్తా ఉన్నా, ఫుల్గా ఏడ్చాను, నేను భయంకరంగా ఏడ్చాను. అన్నయ్య అంటే కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటాడు, సో నేనైతే ఆ గిటార్ కోసం కావాలి అని చెప్పేసి కింద పడి తొల్లి ఏడ్చి, సో కాసేపు అట్లా జరిగింది. ఆ తర్వాత గిటార్ అయితే మళ్ళీ రాలేదు, గిటార్ అయితే ఇరిగిపోయింది. సో ఫస్ట్ టైం అనేది ఆ గిటార్ అట్లా ఇరిగినప్పుడు నాకు ఫస్ట్ టైం అనిపించింది ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ అనేది ఎంత బ్యూటిఫుల్ కదా. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ అనేది నాకు చాలా ఇంకా పెరిగిపోయింది, ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ మీద ఇంకా పిచ్చి పెరిగిపోయింది. సరే ఆ ఇన్స్ట్రుమెంట్స్ చూస్తే నాకు గిటార్ కానీ పియానో కానీ ఇన్స్ట్రుమెంట్స్ చూడగానే అట్లా ఆగిపోయేవాడిని. అట్లా ఆగిపోయి అంత ఇష్టం మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ మ్యూజిక్ అన్నా. సో అప్పుడు డాడీ అట్లాగా చేసిన తర్వాత నాకు వాల్యూ తెలిసింది ఇన్స్ట్రుమెంట్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పటి నుంచి ఇక డాడీ కూడా మ్యూజిక్ విషయంలో మాత్రం ఇది చెయ్యి అది చెయ్యి ఇట్లా మాకు అస్సలు చెప్పలే. ఇగో ఇట్లా ప్రాక్టికల్ థింగ్స్ చేసి చూపించేవాళ్ళు, జస్ట్ ప్రాక్టికల్ థింగ్స్ అనమాట. సో మ్యూజిక్లో ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటుంది అనేది అప్పుడు దాని వాల్యూ గురించి అన్నీ అర్థమైనాయి. సో ఫస్ట్కి డాడీ గిటార్ ఎరగొట్టిన తర్వాత ఇంకా ఇన్స్ట్రుమెంట్ అయితే రాలా. మా రెండో అన్నయ్య, మా బాలన్నయ్య ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేస్తూ ఉంటాడు. అన్నయ్య కూడా మనకి ఈ ఎలక్ట్రీషియన్స్కి మనం పైప్స్ వేస్తారు కదా, వైట్ కలర్ పైప్స్ ఉంటాయి, PUC పైప్స్ అంటే ఏదంటారు, అది ఈలా ఒకటి ఈలా అట్లా ఉంటాయి. సో వాటిని అన్నయ్య ఏం చేసేవాడు అంటే దాని క్యాలిక్యులేషన్ ఎలా చేసేవాడు నాకు ఇప్పుడు తెలియదు, అసలు ఇప్పుడు కూడా తెలియదు. అసలు భలే చేసేవాడు. ఆ ఇన్స్ట్రుమెంట్ పంచి హ్యాక్సా బ్లేడ్తో కట్ చేసి నీట్గా షేప్, దాని మీద హోల్స్ వచ్చేసి ఎగ్జాక్ట్ హోల్ షేప్ రావాలని చెప్పేసి ఇంక్ పెన్ ఉండేది. అప్పుడు ఇంక్ పెన్ వాడేవాళ్ళం బాగా. ఆ ఇంక్ పెన్ మెటల్ ఇంక్ పెన్ దాన్ని అన్నయ్య కాల్చేసేవాడు, కార్నర్లో బాగా కాల్చి వేడైన తర్వాత దానికి హోల్స్ వేసేవాడు. కరెక్ట్ ప్లేసెస్ కూడా ఏదో క్యాలిక్యులేషన్ చేసేవాడు అన్నయ్య. అప్పుడు ఆ హోల్స్ అన్నీ వేసేసి ఫ్లూట్ తయారు చేశాడు. అటువైపు కార్నర్కి ఫ్లూట్కి ఎప్పుడు ఒక కార్నర్ మూసుకుపోయి ఉండాలి వాయించే ప్లేస్లో. సో ఆ మూసే ప్లేస్లో ఏం చేశాడంటే చెప్పులు ఉంటాయి కదా, రబ్బర్ చెప్పులు, హవాయి చెప్పులు ఉంటాయి, అది ఇంత ఈ డెన్సిటీ ఉన్న చెప్పులు ఉండేవి. ఆ చెప్పుల్ని కరెక్ట్గా ఆ సైజు పెట్టి ఆ సైజు కట్ చేసి ఆ హోల్లో పెట్టి క్లోజ్ చేసేవాడు నీట్గా, ఎయిర్ రిలీజ్ అవ్వకుండా అక్కడ నుంచి. అది విండ్ బ్లో చేస్తుంటే ఎంత బ్యూటిఫుల్ వచ్చేది. అన్నయ్య వాయించేవాడు, అంత బ్యూటిఫుల్ సౌండ్. అప్పుడు పడిన సౌండ్ చెవుల్లో నాకు అది ఫ్లూట్ ఇన్స్ట్రుమెంట్, లైవ్ ఫ్లూట్ ఇన్స్ట్రుమెంట్. అది ఇప్పుడు కూడా నేను అది ఎంజాయ్ చేస్తూ ఉన్నా. లైవ్ రికార్డింగ్ జరిగినప్పుడు ఆ ఫ్లూట్ అంటే నాకు చాలా ఇష్టం. మా హైదరాబాద్లో రామచంద్రమూర్తి గారిని ఫ్లూటిస్ట్, ఆయన బ్యూటిఫుల్ మ్యూజిషియన్. ఆయనతో వర్క్ చేశాను నేను. ప్రమోద్ ఉమాపతి, ఆయనతో వర్క్ చేశాను. ఒక విండ్తో వాయించే ఇన్స్ట్రుమెంట్ చాలా సెన్సిటివ్ ఉంటుంది, ఒక సోల్తో ప్లే చేయాలి అది. సో అప్పటి నుంచి ఇక ఇన్స్ట్రుమెంట్ విషయంలో కొంచెం అప్పటి నుంచి జాగ్రత్తగా డాడీ ఏమైనా ఇన్స్ట్రుమెంట్ చేసిస్తే పద్ధతిగా ఆడుకునేవాళ్ళం, ఎక్కువ నాన్ సెన్స్ చేసేవాళ్ళం. డాడీని అయితే అసలు ఇసుకిచ్చేవాళ్ళం కాదు, సైలెంట్గా ఆడుకునేవాళ్ళం. తర్వాత చాలా ఇన్స్ట్రుమెంట్స్ చేశారు డాడీ, బ్యూటిఫుల్ ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేశారు. అట్లా బ్యూటిఫుల్ లైఫ్లో నాకు ఇది షేర్ చేసుకోవాలనిపించింది ఇది కూడా. సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఒక ఆర్టిస్ట్ లైఫ్లో చాలా ఎమోషన్స్ ఉంటాయి. ఇట్లాంటి ఎమోషన్స్ ఉండడం వల్లే మ్యూజిక్ అనేది అంత డివైన్గా, అంత ప్యూర్గా బయటికి జనరేట్ అవుతుంది. మీరందరూ మ్యూజిక్ వింటారు కాబట్టి డెఫినెట్లీ నేను మంచి మ్యూజిక్ థింగ్స్ అలా షేర్ చేస్తాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా టాపిక్స్ చెప్పబోతున్నాను, చాలా మ్యూజిక్ కంపోజ్ చేయబోతున్నాను నేను ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ స్టే ట్యూన్. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ చేస్తాను. ప్లీజ్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ.